హాయ్ అండి, దిస్ డాక్టర్ రాహుల్ గులే. ఈరోజు మనం మిస్టర్ కిరణ్ కుమార్ గారితో ఉన్నాం అండ్ సార్ వాళ్ళ మిసెస్. సో సార్ మన దగ్గరికి నెక్ పెయిన్ అండ్ నెక్ రెస్ట్రిక్షన్తో రావడం జరిగింది. సో ఆల్మోస్ట్ 14 సెషన్స్ ప్లాన్ చేసాం అండ్ ఇవాళ లాస్ట్ సెషన్. సో సార్ని అడిగి తెలుసుకుందాం తన ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అనేది. సో హలో అండి. హాయ్ సార్. సో ఎట్లా స్టార్ట్ అయింది మేడం సార్ కండిషన్? అంటే కొంచెం నెక్ స్టిఫ్నెస్ ఉండేది సార్. దాదాపు 3-4 years నుంచి హిస్ సఫరింగ్ విత్ దట్. చూసి ఇంకా అది ఎక్కువ అయిపోయింది. లాస్ట్ 1 year నుంచి ఎక్కువ అయిపోయింది. సో మేము యూట్యూబ్లో చూసి రివ్యూ చూసి వచ్చామన్నమాట. సంథింగ్ విల్ బి గెట్టింగ్ బెటర్ ట్రీట్మెంట్ అన్నట్టుగా. సో ఎట్లా ప్రోగ్రెస్ ఎలా జరిగింది? కండిషన్ ఎట్లా స్టార్ట్ అయింది? అసలు బేసికల్గా ఫస్ట్ మనకి ప్రాబ్లం స్టార్ట్ అవ్వడం తిరగనికి కూడా రాలేదు సార్. అప్పుడు ఇప్పుడు అంతా మంచిగా వస్తుంది, అంత మంచిగా అయింది. పెయిన్ అంతా వెళ్ళింది. ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడైతే చాలా బాగుంది. ఇప్పుడు ముందుకి ఇప్పటికైతే చాలా డిఫరెన్స్ ఉంది. సో బేసికల్గా ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 3-4 years ప్రాబ్లంతో సఫర్ అయినారు కదా. సో ఎవరెవరికి చూపించారు, అంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నారు? మన దగ్గర న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. అతను టాబ్లెట్స్ ఇచ్చాం కానీ అది రిలీఫ్ ఏం లేదు. అది మళ్ళీ ఇక్కడ ఇట్లనే చిన్న రిహాబ్ సెంటర్ అక్కడ ఇక్కడ చూపిస్తే కూడా వాళ్ళు కూడా ఏం కాలేదు. అది ఇక్కడ మన దగ్గర అయితే మంచి ఇప్పుడు ఎక్సర్సైజెస్ అవన్నీ చెప్పారు కదా. ఎంతమందిని కలిసి ఉంటారు? ఒక 2-3 కలిసాను సార్. 5 members దగ్గరికి వెళ్ళినా కూడా ఎట్లా అంటే సర్జరీ చేసుకోండి, ఇట్స్ అ పర్మనెంట్ సొల్యూషన్, సర్జరీ, గో ఫర్ సర్జరీ. అది విని మాకు వీఆర్ ఫీలింగ్ బ్యాడ్ అనమాట. ఏంది ఇక్కడ పోయినా ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది, మన దగ్గర ఇంత చిన్న ప్రాబ్లంకి సర్జరీ అంటారు ఏంటి? లేదు చూద్దాము అని మేము ఇంకా మెడిసిన్ యూజ్ చేస్తున్నాం కానీ హీ వాజ్ నాట్ ఓకే. ఈవెన్ నిద్రపోవడానికి, బయటకు వెళ్ళడానికి, ఫోన్ మాట్లాడడానికి, అట్లీస్ట్ వీ షుడ్ డూ అవర్ ఓన్ యాక్టివిటీస్ కదా సార్. మన ఫిజికల్ యాక్టివిటీస్ మనకు రొటీన్గా జరుగుతుంటే మనకి ఏమి ఇబ్బంది ఉండదు. సో బేసికల్గా ఎలా ఉండేది ప్రాబ్లం? పెయిన్ అండ్ స్టిఫ్నెస్ బాగా ఎక్కువ ఉండే. అప్పుడు అసలు మొత్తం రిస్ట్రిక్షన్ ఉండే. అసలు మొత్తం హెడ్ మొత్తం ఇట్లా తిప్పనికి చేయనికి చాలా ప్రాబ్లం ఉండే. అప్పుడు ఇప్పుడు చాలా ఎంతసేపు కూర్చోగలిగేవారు? అప్పుడు ఎంతసేపు కూర్చుంటే జస్ట్ ఒక 1/2 hour 45 minutes కూర్చొని స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడైతే పర్వాలేదు, ఇప్పుడు ఎంతసేపు అయినా కూర్చోవచ్చు. మేజర్గా మీరు చెప్పినప్పుడు నాకు మొబైల్ అనేది ఒక 5 minutes చూస్తే ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. కొంచెం ఫోన్ మాట్లాడినప్పుడు ఇవన్నీ స్టిఫ్ అయిపోతుండే. 5 minutes కంటే ఎక్కువ ఫోన్ మాట్లాడితే స్టిఫ్ అయిపోతుంది. ఇప్పుడు అట్లా ఏం లేదు. ఇప్పుడు కొంచెం కంట్రోల్ అయింది. ఒక స్మైల్ చేసి జస్ట్ 2 minutes కంటే ఎక్కువ మాట్లాడినా ఇంకా స్టిఫ్ అయిపోతుంది. ఫోన్ నాకు ఇచ్చేసి ఇట్లా మెడ పట్టుకొని వెళ్ళిపోతుండే. 2 minutes ఫోన్ మాట్లాడిన వెంటనే స్టిఫ్ అయిపోయి ఇంకా నేను మాట్లాడలేదని నాకు సిగ్నల్ లాగా ఫోన్ ఇచ్చేసి ఇట్లా అనుకుంటూ వెళ్ళిపోతుండే. హీ యూస్ టు రిలాక్స్ అనమాట. ఈవెన్ ఎక్కడ ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా సోషలైజింగ్ అనేది లేకుండే. దాదాపు 3 years నుంచి హీ సఫరింగ్ విత్ దట్ ప్రాబ్లమ్. ఇంకా అందరూ ఏంటి కిరణ్ వచ్చాడు వెళ్ళిపోయినాడా, అప్పుడే ఎందుకు కలుస్తలేడు అందరితో, ఎందుకు మాట్లాడతలేడు, వి కాంట్ ఎక్స్ప్రెస్ టు ఎవ్రీవన్. సో అలాంటిది ఇప్పుడు నౌ ఫ్రమ్ దిస్ ఆఫ్టర్ దిస్ ట్రీట్మెంట్ వీఆర్ గోయింగ్ టు ద ఫంక్షన్, అందరితో మాట్లాడుతున్నాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ దట్ సార్. బికాస్ సోషలైజింగ్ లేనిది నెక్స్ట్ జనరేషన్ కి ప్రాబ్లం అవుతుంది. పిల్లలు కానివ్వండి, ఎవరైనా మాట్లాడలేదు అంటే తల్లి మాట్లాడదు, తండ్రి మాట్లాడాడు, యాటిట్యూడ్ అన్నట్టుగా నెక్స్ట్ జనరేషన్ కి అది అలా క్యారీ ఫార్వర్డ్ అయితే. మీతో ఫేస్ టు ఫేస్ ఎవరు అన్నారు కానీ పిల్లల మీద చూపిస్తారు అట్లా అని, ఏంటి వీళ్ళకు అట్లా పొగరా అన్నట్టుగా. బట్ ఈ ప్రాబ్లం తెలిసినాక మెల్లమెల్లగా ఇంకా తగ్గిపోయింది కాబట్టి ఈవెన్ ఈవినింగ్ ఫంక్షన్స్ వెళ్ళినా మేము నైట్ 12 అయినా ఉంటున్నాం. అబ్బా, అంతకుముందు ఒక 2-3 minutes ఒకరితో మాట్లాడుతుంటే స్టిఫ్నెస్ అయిపోతుంది, నవ్వుతుంటే స్టిఫ్ అయిపోతుంది. అందుకే చాలా ప్రాబ్లం అయింది. ఇప్పుడైతే చాలా బెటర్. స్మైల్ వచ్చేటప్పుడు ఇంకా లేచి వెళ్ళిపోతుండే, ఇంకా నవ్వాల్సి వస్తుంది కదా అని చెప్పి అది కొంచెం బాధ అనిపించేది సార్. అంటే చాలా పర్సనల్ లైఫ్ చాలా కాంప్రమైజ్ అయింది. చాలా అయింది సార్, చాలా కాంప్రమైజ్ అయింది. అసలు ఆ కామెడీ షో చూసినప్పుడు నవ్వు వచ్చినప్పుడు వెళ్ళిపోవడం అనేది. ఈవెన్ నేను కూడా బాగా జోవియల్ గా ఉంటా సార్. మాది 18 years ఆఫ్ మ్యారేజ్ లో నేను ఏదైనా ఓపెన్ గా మాట్లాడి మజాక్ చేయడం, బావా అని అట్లాంటిది. నేను ఏదైనా జోక్ చేసినా మామూలుగా నవ్వి ఇంకా వద్దు ప్లీజ్ వద్దు అన్నట్టుగా వెళ్ళిపోతుండే.
అట్లాంటిది కొంచెం అది బాగా ప్రాబ్లం అనిపించింది సార్. బట్ ఇక్కడ జాయిన్ అయినాక ఫస్ట్ స్టార్టింగ్ నేను వచ్చాను, గుర్తుందా సార్? కన్సల్టేషన్ అప్పుడు వచ్చాను, తర్వాత 2 sessions కి కూడా వచ్చాను. కొంచెం తన భయపడతారు కదా ఎలా ఉంటుందో ట్రీట్మెంట్, బట్ లేటర్ ఆన్ తనకే వదిలేసిన. ఫీలింగ్ రిలాక్స్డ్. వచ్చిన ఇంటికి వచ్చినప్పుడు పడుకుంటున్నారు కాసేపు, ఎక్కడికైనా వెళ్దామన్నా ఓకే, హీఈస్ వెరీ కాన్ఫిడెంట్ దట్ యా విల్ గో. ఇంతకుముందు రాత్రి పడుకునేటప్పుడు చాలా పెయిన్ ఉండేది. మేము అమెజాన్ లో కూడా అది నెక్ అది ఆర్డర్ చేసాము కోసం, పిల్లోది ఇట్లా నెక్ సపోర్ట్ కూడా ఆర్డర్ చేసాము, కానీ అది యూజ్ చేయలేకపోయినారు. ఇప్పుడు నార్మల్ గా పడుకున్నా కూడా హీఈస్ రిలాక్సింగ్. గ్రేట్. సో ఇప్పుడు ఓవరాల్ గా ఎంత చేంజ్ వచ్చింది మీకు? ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ ఎంత తగ్గింది? 100లో 80% దాకా తగ్గింది సార్. గుడ్. మూమెంట్ ఎంత రిస్టోర్ అయింది? మూమెంట్ అయితే 90% 95% అయింది సార్ మొత్తం. ఇది లేకపోతే అస్సలు ఇట్లా కూడా రాలేదు అసలు, మొత్తం స్టిఫ్ అయిపోతుండే. అప్పుడు చాలా కంట్రోల్ అయింది, ఇప్పుడు చాలా కంట్రోల్ అయింది. బెంగళూరుకి వెళ్తే వాళ్ళు సర్జరీ అన్నారు సార్. లేదు కొంచెం సివియర్ గా ఉంది సర్జరీ అంటే, బికాస్ నేను ఇంక ఒప్పుకోలేదు సార్. సర్జరీ కాకుండా వేరే వి విల్ బి హ్యావింగ్ సమ్ అదర్ మెథడ్స్ అన్నట్టు మేము వచ్చేసాం ఎంఆర్ఐ తీసుకొని. సో అక్కడ ఇక్కడ కనుక్కుంటున్నాము, లేదు సర్జరీ అంటే నా మనసు ఒప్పుకోవట్లేదు. సర్జరీ ఒక 3 members వరకు. న్యూరో కూడా చూడండి సార్, మీకు ఇట్లా రిలీఫ్ ఇది ఎన్నాళ్ళైనా మేమేదో పార్షియల్ గా మీకు రిలాక్సేషన్ ఇవ్వగలుగుతున్నాం, బట్ మీకు పర్మనెంట్ సొల్యూషన్ అయితే దీనికి ఏం లేదు. మీరు లైఫ్ లాంగ్ ఈ మెడిసిన్ వాడాలంటే కొంచెం బాడీకి కూడా సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, బికాస్ న్యూరోకి సంబంధించిన మెడిసిన్స్ కాబట్టి. డ్రౌజీ ఉండడం ఏదో డ్రౌజీలో పడుకుంటారు లేదు, బట్ ఇట్స్ నాట్ అ పర్మనెంట్ సొల్యూషన్ కదా. మీరు ఒకసారి ఇంకేదైనా ఆల్టర్నేటివ్ ఉంటే యూ కెన్ బెటర్ గో ఫర్ దాట్ సర్జరీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని అన్నారు తను. ఇంకా మేము తననే గూగుల్లో సెర్చ్ చేసి వాళ్ళని వీళ్ళని అది అని అడుగుతుంది. ఇంకా సరే మాకు దగ్గర కదా సార్ నాగోల్, నాగోల్, సో వి విల్ ట్రై అన్నట్టుగా. అంటే మీ ఎవరో మెడికల్ కూడా ఉన్నారు కదా, మా బావగారు తను చెప్పారు ట్రాక్షన్ చేసుకో బాగుంటది అని. అంటే చెక్ చేస్తే ట్రాక్షన్ ఇక్కడ మన ఇంటి దగ్గరనే ఉందని చూసి ఇక్కడ వచ్చేసాం. సో ఎన్ని సెషన్స్ కి రెస్పాండ్ అవ్వడం జరిగింది? ఫస్ట్ సెషన్ లోనే తెలిసిపోయింది సార్ నాకు. ఒక 2-3 సెషన్స్ లో చాలా మంచిగా అనిపించింది. అప్పుడు డిఫరెన్స్ అనిపించింది, చాలా డిఫరెన్స్ వచ్చింది. ఇంకా మళ్ళీ మీరు రాను మంచిగా 14 సెషన్స్ అయ్యే వరకు మంచి పర్వాలేదు, మొత్తం బాగానే కంట్రోల్ అయింది. లెట్స్ ట్రై అన్నట్టుగా బికాస్ చాలా పెయిన్ అవుతుంది కదా సార్. అవును. ఇంకా ట్రాక్షన్ చూద్దాము, బట్ నేను అంత ఎక్కువ హెవీగా అయితే నేను చేసుకోలేను చూడు, ఎక్కువ నెక్ అలా అంటే నాతో కాదు. సరే సార్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి నీ ప్రాబ్లం ఏంటి, బికాస్ తన ప్రాబ్లం తనకి తెలుస్తుంది, నాకైతే తెలియదు కదా సార్. చూద్దాము అంటే ఇంకా 3 sessions లోనే హీ వాజ్ రెడీ ఫర్ ద సరే వెళ్దాము. స్టార్టింగ్ లో ఫస్ట్ సెషన్కి వచ్చినప్పుడు చాలా అంటే లాక్ రావాల్సి వచ్చేది. ట్రీట్మెంట్ చేసేటప్పుడు కొంచెం బాడీ తనది యాక్సెప్ట్ చేయలేదు. మనం ఇప్పుడు తన ఉన్న బిజినెస్ కి ఫోన్స్ మాట్లాడాలి, కస్టమర్స్ తో మాట్లాడాలి, ఎవరి ఇంటికి వస్తే మాట్లాడాలి. ఏదైనా మనం మాట్లాడితేనే ఎదుటి మనిషికి పాజిటివ్ గా మనకు అనిపిస్తుంది. సో నువ్వు ఎప్పుడైతే ఏం మాట్లాడలేకపోయినావో ఆ కస్టమర్ నెగిటివ్ ఇంపాక్ట్ వెళ్ళిపోతుంది. సో చాలా వరకు మా బిజినెస్ కూడా డౌన్ అవుతుందేమో అని భయం వేసింది. సో ఏంటి తను మాట్లాడకుండా ఈ అమ్మాయి మాట్లాడుతుంది అన్నట్టుగా అనిపిస్తుంది ఒక వర్జన్ లో. తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, తెలియని వాళ్ళకి తెలియదు. బట్ ఇక్కడ జాయిన్ అయినప్పటి నుంచి ఫోన్స్ మాట్లాడుకుంటున్నారు, సిస్టమ్ ముందర వచ్చిన ఆయన వర్క్ అయినా చేసుకుంటున్నారు, వాకింగ్ చేస్తున్నారు, పిల్లలతో మాట్లాడడం కానీ బయటికి వెళ్ళడం, ఈవెన్ వాచింగ్ మూవీస్ నేను చెప్దామని మర్చిపోయినా సార్. నాకేమో మూవీస్ ఇష్టం, పిల్లలకి అట్లీస్ట్ 1 week ఒక్కసారైనా మూవీ, మంత్ లో ఒక్క మూవీ అన్నా వెళ్ళాలని పిల్లలకి ఉంటుంది. చాలా మూవీస్ మమ్మల్ని వదిలిపెట్టేసి బయటకు వచ్చేసిండు. 3 hours మూవీ కదా సార్. మేము అక్కడే పైన సీట్ లో కూర్చున్నా తన కోసం మేము పైన బుక్ చేసుకుంటుండే. పైన సీట్ లో మేము కూర్చున్నా మా అంటే ఒక 15-20 minutes మాతో చూస్తుండే, ఇంకెళ్ళిపోతుండే. అంటే చాలా పర్సనల్ లైఫ్ చాలా కాంప్రమైజ్, కొంచెం చాలా అది ఉండే సార్. అసలు అసలు రెస్ట్రిక్షన్ లేదు, మాట్లాడానికి రాకపోతుండే, చేయకపోతుండే, చాలా ప్రాబ్లం అయిన ఉండే అప్పుడు. సో ఓవరాల్గా చాలా కంట్రోల్ అయింది ఇప్పుడు. సో ఓవరాల్గా ఇప్పుడు ఎంతసేపు పడుతుంది ఎక్సర్సైజెస్ చేయడానికి? ఒక 1/2 hour పైన పడుతుంది సార్. మార్నింగ్ అయితే, ఈవినింగ్ కూడా మళ్ళీ ఒక 1/2 hour చేస్తాం. సో చేసేటప్పుడు కానీ చేసిన తర్వాత కానీ ఎలా ఉంటుంది?
చేసినాక మంచి రిలాక్స్ ఉంటుంది సార్. ఇదంతా మొత్తం స్ట్రెయిన్ అంతా పోయి మంచిగా ఫ్రీ అయినట్టు అనిపిస్తుంది. గుడ్. సో ఓవరాల్గా హ్యాపీయా ట్రీట్మెంట్తో? పక్కా సార్. సో ఇలాగా చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు ఇలాగా ప్రాబ్లమ్స్ ఎక్కడికి వెళ్ళాలో తెలియక చాలా రకాల ట్రీట్మెంట్స్ తీసుకొని నమ్మకం లేక ఏం చేయాలో అర్థం కాక ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరేం సజెస్ట్ చేయగలుగుతారు? ఇదైతే నమ్మొచ్చు సార్, మనదైతే చాలా బాగుంది. అసలు నేను కూడా అనుకోలే ఇంత జల్దీ ఇంత చాలా మంచిగా వస్తుంది ప్రోడక్ట్ అని. ఇంత ఎఫెక్ట్ చాలా మంచిగా ఉంది మనదైతే. సో మీ పర్స్పెక్టివ్ ఏంటంటే మీరు ఆయనకి ప్రాబ్లం ఉన్నా కానీ సఫర్ అయింది మీరు. అవును సార్, బికాజ్ ఎందుకంటే ప్రాక్టికల్ గా ఎవరమైనా ఎన్నో ఉంటాయి. ఇప్పుడు మనకు పుట్టగొడుగులాగా వచ్చినాయి హాస్పిటల్స్ కానీ అన్ని. అందులో మన దగ్గరికి రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మా బ్రదర్ చెప్పారు, అండ్ ట్రాక్షన్ తో మోస్ట్ ఆఫ్ ద టైం తగ్గుతుంది అన్నట్టుగా చెప్పారు. సో లెట్స్ ట్రై అన్నట్టుగా మేము వచ్చాము. బట్ మేము అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. వీఆర్ వెరీ మచ్ 100% సాటిస్ఫైడ్ విత్ ద సర్జరీ. ఎఫ్ఎం చేసిన తర్వాత హీ వాజ్ వెరీ రిలాక్స్డ్ సార్. అది కొంచెం టెన్షన్ పడ్డాము, నేను మెడ తిప్పగలుగుతానో లేదో, నాకు పెయిన్ అవుతుందో, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ నేను నా పనులు నేను చేసుకోగలుగుతానో లేదని. బట్ దట్ ఎండ్ ఆఫ్ ద డే హీ ఈస్ వెరీ మచ్ సాటిస్ఫైడ్, రిలాక్స్ కూడా అయింది. మీరు ఎఫ్ఎం చేసిన రోజు నిద్ర కూడా వచ్చింది సార్ ఫస్ట్ డే. సో యూజువల్గా మనం అయితే ట్రీట్మెంట్ చేసేటప్పుడు వీ యూస్ టు ట్రీట్ విత్ కాంబినేషన్ ఆఫ్ థెరపటికల్ అప్రోచెస్. దాంట్లో మాన్యువల్ థెరపీ కానీ, ఎలక్ట్రోథెరపీ కానీ, నీడిల్ కానీ, ఎఫ్ఎం కానీ, ఇలా ఎక్సర్సైజ్ థెరపీ కానీ చాలా కాంబినేషన్స్లో ట్రీట్ చేయడం జరుగుతుంది. అండ్ డెఫినెట్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అంటే ఇఫ్ ఇట్ ఈస్ అ మెకానికల్ ప్రాబ్లం, అలాంటి ప్రాబ్లమ్స్ని మనం చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మనం దాని రూట్ కాజ్ మీద వర్కౌట్ చేయడం జరుగుతుందో, రూట్ కాజ్ని ట్రీట్ చేయడం జరుగుతుందో, సో డెఫినెట్గా ప్రతి స్ట్రక్చర్ రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బాడీలో హ్యాపీగా మూమెంట్ కూడా రెస్ట్రిక్షన్ ఏదైతే ఉందో అది రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. పెయిన్ కూడా డెఫినెట్గా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ హ్యాపీగా ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. సో వన్ మోర్ సక్సెస్ స్టోరీ యాడెడ్. థ్యాంక్ యూ.